అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అనగా 26వ తారీఖున తాడపత్రి నియోజకవర్గ ఎంఎస్పి, ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, బిహెచ్పిఎస్, ఎంఎన్ఎస్ మొత్తం అనుబంధ సంఘాలు, ఎంఆర్పిఎస్కు ఉన్నబడే అనుబంధ సంఘాలన్నీ కూడా నియోజకవర్గ సమీక్ష సమావేశం మన మిత్రుడైనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఆర్పిఎస్ మన దేవరాజు మాదిరి గారు సర్కులర్ పెట్టడం, అందరూ కూడా 4 మండలాల నుంచి కూడా ఈరోజు ముఖ్యులు మండలానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు హాజరు కావడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే పోయిన 23వ తారీఖున అనంతపురం జిల్లా సమీక్ష సమావేశం జరిగినది. ఆ సమీక్ష సమావేశానికి మన జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు మాదిగ గారు అన్నగారు రావడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ అధ్యక్షతన ఆ రోజు జరిగింది. ఆ రోజు ఎందుకనగా మన మాదిగల దేవుడు, మాదిగ జాతిని అత్యంత శిఖరాలకు చేర్చిన మహనీయుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు అనంతపురం పర్యటనలో భాగంగా మన అనంతపురానికి వచ్చుచున్నాడు 13వ తారీఖున. ఆ 13వ తారీఖున మనకు రిజర్వేషన్లు ఫలాలైతేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, పథకాలన్నీ కూడా కుల మతాలకు అతీతంగా సాధించి పెట్టిన మహనీయుడు ఈ అనంతపురం జిల్లాకు రాబోతున్న విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఘనంగా మన జాతి తరపునే కాదు, మన అన్నగారిన కులాల జాతి తరపున అందరూ కూడా మనమందరం కూడా ఖచ్చితంగా మన అనంతపురం జిల్లాలో ఎక్కువ మాదిగలు ఉన్న జనాభా ఖచ్చితంగా కనీ విని ఎరగని రీతిలో స్వాగతం పలకాలి అని ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు అన్న గారు ఆదేశించడం, హరిగోపాల్ జిల్లా అధ్యక్షుడు ఆదేశించడం, అన్ని నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు పెట్టుకొని గ్రామంలో మనం కూడా ఏర్పాటు చేసుకొని ముందు నియోజకవర్గ సమావేశం పెట్టుకుందామని మన మిత్రులు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జికి తెలియజేయడం, అతను కూడా అందరికీ కూడా సర్కులర్ రూపంలో తెలియజేయడం, మీ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒకటే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనమందరం కూడా కొంతమందికి కూడా సమాచారం రాకపోయినది. ఆ పిల్లడు కొత్తగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు, గ్రాడ్యుయేట్ చదువుకున్న యువకుడు. అతన్ని మీరందరూ కూడా గమనించి మనం ఖచ్చితంగా రేపు 13వ తారీఖున ఖచ్చితంగా పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో ఎప్పుడు ముఖ్యంగా ఈ నియోజకవర్గ సమావేశానికి వచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి ఈ నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎంబీఎఫ్ మాదిగ ఉద్యోగుల సమైక్య మన రంగస్వామి సార్ గారికి, అలాగే తాడపత్రి నియోజకవర్గ సీనియర్ నాయకుడు అయినటువంటి పెద్దరాజు అన్నగారికి, అలాగే మిత్రుడు ఇప్పుడే మన మల్లికార్జున గారికి, అలాగే తాడపత్రి మండల అధ్యక్షుడు ఎంఎస్పి మన పవన్ అన్న గారికి, అలాగే పెద్దపప్పూరు మండలాధ్యక్షుడు పెద్దరాజు గారికి, పెద్దవడుగురు మండలాధ్యక్షుడు రాజు గారికి, యాడికి మండలాధ్యక్షుడు చిన్నగురప్ప గారికి, అలాగే మన చిన్నపడవల అన్న పుల్లయ్య అన్న గారికి, మన ఉపాధ్యక్షుడైనటువంటి మద్దిరెడ్డి రాముడు గారికి, యాడికి మండల ఉపాధ్యక్షుడైనటువంటి నల్లప్ప గారికి, మన ముఖ్యంగా నియోజకవర్గ కోకనివినటువంటి శివశంకర్ అన్న గారికి, అలాగే మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు రాజేష్ గారికి, అలాగే మన గౌరవ అధ్యక్షుడైనటువంటి మన పెద్దనాయన్న గారికి, అలాగే మన మండల ఉపాధ్యక్షుడు పెద్దపప్పులు మన పెద్దయ్య గారికి, ముఖ్యంగా మీ అందరికీ కూడా పేరున తెలియజేస్తున్నాను. అన్న అప్పేచల్ల పెద్ద ఆయన వచ్చాడు, ఇప్పుడు నేను ఈరోజు చూస్తున్నాను. ఖచ్చితంగా ఒకటే విషయం,
మీ అందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే మనమందరం కూడా కలిసికట్టుగా ఇప్పుడు వచ్చినది ఇద్దరు మండలానికి ఇద్దరు మాత్రమే వచ్చినాం. మీరే పని కట్టుకొని మీరే ఒక సపరేట్ ఆటో తీసుకొని ఒక ఫ్లెక్సీలు వేసుకొని మీ ఫోటోలు కమిటీలు ఉంటారు, ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రచారం పోండి, గ్రామాల్లోకి ప్రచారం పోండి. మీరు పబ్లిసిటీ అవుతారు. మేము 24 గంటలు మేము ఎప్పుడైతే వచ్చినామనుకో మేమే గుర్తిస్తారు కాదు, మమ్మల్ని గుర్తిస్తారు కాదు, మీరు గుర్తింపురు కాదు. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ, మీరు ఫ్లెక్సీలు వేసుకొని ప్రచారం పోండి గ్రామంలో. మనము ఈరోజు కూటమి ప్రభుత్వానికే కావచ్చు అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనము అనుకూలంగా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా అడగండి, అయ్యా మా జాతి లీడర్ వస్తున్నాడు, మా జాతి నాయకుడు, మా దేవుడు వస్తున్నాడు, మీరు మాకు సహకరించాలా, మాకు వెహికల్ పెట్టాలి అని అడగండి. అడిగే దాంట్లో తప్పు లేదు. మనము ఖచ్చితంగా కనీవిని ఎరగని రీతిలో మన తాడపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అత్యధికంగా జన సమీకరణ చేసి మనము అన్నగారి ఘనంగా స్వాగతం పలకాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఈరోజు సమాజంలో అన్ని కులాలలో మందాకృష్ణ పాలనిస్తారు. ఇది మనం ప్రజల్లోకి తీసుకొని పోలేకపోతున్నాం. అన్ని వర్గాలు మొత్తం టోటల్ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, క్రిస్టియన్ అయితేనేమి, అన్ని కులాలు కూడా అన్నా నువ్వే మా దేవునివి అని అంటున్నారు. మనము గ్రామాల్లోకి మనం పోలేకున్నాం. మనము గ్రామాల్లోకి పోనీ ఇప్పుడు అందుకే మేము సీనియర్స్ అంతా మేము వెనకలుండి మేము అడుగుతాం. మీకు ఏడైనా మీకు ఆర్థికంగా ఏమైనా వనరులు కావాలంటే అన్నగారు అట్లా ఉన్నారు, వాళ్ళందరూ సహకారంతో మీ పక్కన ఉన్న గ్రామాల్లో ఉన్నారు. ఏ చదువురానలు కూడా సహకారం చేసేవాళ్ళు ఉన్నారు. మనం పోయి అడిగే విధానం ఉంది. కొంతమంది ఎంఈఎఫ్లు ఏమిస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు అని. ఎంఈఎఫ్లు ఎవరు ఏమీ వాళ్ళ కృషి ఇంతకుముందు గతంలో బ్రహ్మాండం చేశారు. ఎంఈఎఫ్లే బాగా గమనించుకోండి. మీరు బాగా గమనించి కొంత ఉద్యోగస్తులు అనుకోకుండా మీరు గ్రామాల్లోకి పోండి. రాజకీయంగా మనకు ఉంటారు, మన కూటమి ప్రభుత్వానికి మద్దతు చేసినాం, పోయి నిలదీసి అడగండి, అయ్యా మా దేవుడు వస్తున్నాడు, మీరెందుకు మాకు వెహికల్ పెట్టరు, మీరే మా సహకారం చేయాలని మీరు ఈ విధంగా అడిగి మీరు చేయండి. ఎక్కడైనా కానీ సీనియర్స్ మా సహకారం కావాలంటే మేము వస్తాం. మేము అవసరమైతే మిమ్మల్ని పంపించి మేము ఫోన్లో మాట్లాడతాం. ఇది మీరు చేసుకోవాలి. ఎవరో వాళ్ళ నియోజకవర్గంలో మీటింగ్ చెప్పి వాళ్ళు వెహికల్ పంపించాలని కాదు, మీరే సంపాదించుకోవాలన్నా గ్రామాల్లో. ఆ గ్రామంలో ఏ గ్రామానికి పోతామో ఆ గ్రామాల్లో ఉండే మన కమిటీ వాళ్ళని తొలగొమ్మకి గ్రామంలో వాళ్ళు ఎవరైనా మాకు సహకరించే వాళ్ళు ఉంటారని వాళ్ళు చెబుతున్న వెహికల్ పెడతారు. ఈ విధంగా పోతే మనము అన్నగారి కార్యక్రమానికి భారీ ఎత్తున జనాన్ని తరలించే విధానం ఉంటుందని కూడా మనం తెలియజేస్తున్నాం. మొన్న ఆర్టీటీకి మనం దాదాపు ఇక్కడ నుంచి ఒక బస్సు పోయింది. మీ అందరికీ ఎవరికి లేదు, మాకు తెలిసి మీకు తెలిసిన వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు. పెద్దపట్టు మండలం నుంచి కూడా వెహికల్ పోయినాయి, కొడుగూరు మండలం నుంచి వెహికల్ పోయినాయి, యాడికి పోయినాయి. మనము తక్కువైనా అనుకుంటున్నారు. భారీ ఎత్తున మందే జరిగినాయి కదా. అట్లా అంత జనము కాకపోయినా అన్నకు బాగా ఘనస్వాగతం పలకడానికి భారీగా మన తాడిపత్రి నియోజకవర్గం నుంచి కదలాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడే చెప్తున్నా, మీరు మండలాలకు పోయి మీరు ఊరికి ఏదో వచ్చినాము, మేము మండల అధ్యక్షుడిని, నేను కార్యదర్శిని, ఉపాధ్యక్షుడిని అని ఊరికి ఉండకోకుండా మీ వంతు మీరు పోవాలా. మేము చెప్పడం కాదు. మీరు నేను పెప్సీ కొట్టిస్తున్నా, నేను పలానా వెహికల్ మాట్లాడుకున్నా, నేను పోతున్నా, నేను డీజిల్కి లేదు సార్ నేను చేస్తాం, ఏడోసారి మేము పలాన్ని ఎల్లన్నతోనో వాళ్ళతో వెళ్తూ వేపిస్తాం. మీరు పోండి, గ్రామాల్లోకి మీరు పోండి. మీరు ఎప్పుడు లీడర్లు కావాలా. ఎంఆర్పిఎస్లో మందాకృష్ణ వర్గంలో ఒక నాయకుడిగా ఎదగాలంటే చాలా గగనం. అందరూ పెట్టుకోవచ్చు, అంతర్జాతీయ అధ్యక్షుడు పెట్టుకోవచ్చు, ఇంకో అధ్యక్షుడు పెట్టుకోవచ్చు. కానీ ఈ కృష్ణమాది ఒక మహావృక్షం. దీంట్లో పదవులు రావాలంటే ఊరికి రావు. మీరు లీడర్గా ఎదగండి. మీరు ఎదగాలన్నప్పుడు మీకు బాధ్యత. ఇప్పుడు చిన్న సుబ్బారావు జిల్లా ఇన్ఛార్జ్ మంచి అవకాశం ఇచ్చినాడు, పదవులు ఇచ్చినాడు. పోండి గ్రామాల్లోకి, ఖర్చు అవుతాయి. ఊరికే లీడర్ కాలేవు. ఈరోజు శిల్పి రాయి చెక్కంది, దేవుని పూజించిన అభిషేకాలు చేస్తున్నాం. కానీ ఆ రోజు ఎంత చెక్కింటాడు. అట్లాగానే 10 రూపాయలు దుడ్డి ఆడుకొని పిలుకొని పోయి మన ప్రచార గ్రామాల్లోకి పోతేనే అప్పుడు నువ్వు లీడర్గా ఎదిగేది.
బాగా గమనించండి నేను చెప్పేది. ఈ రోజు కూడా మేము ఆ రోజు ఎన్నికల నుంచి జుట్లు పట్టుకొని నేను డిగ్రీ వచ్చి చదువుకున్నా కానీ జుట్లు పెంచుకొని గంగరాజన్ ఇంటికాడ పట్టణంలో పనుకొని తిరుగుతాను. 9:30 వాళ్ళ బస్సుకు మేఘాలు పట్టి అట్లా పోతాండి. ఈరోజు ఎట్లా తెచ్చినా ఈరోజు ఒక స్థాయి తెచ్చినాడు మందాకృష్ణ. ఆయనే ఒక దేవుడు. ఖచ్చితంగా ఈరోజు మన జాతికే కాదు అన్నగారిన కులాలన్నిటికీ కూడా మహనీయుడు దేవుడు. ఈరోజు అన్ని కులాల కోసం ఈరోజు వర్గీకరణ అయింది. ఇంకొక విషయం మీకు చెప్తున్నా, ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అయిందేమన్నా, పూర్తి చట్టం కాలే. కానీ నిన్న చట్టం అయింది అసెంబ్లీలోను శాసనమండలిలోను. ఆ అసెంబ్లీలో మొత్తం ఆ బిల్లు ప్రవేశపెట్టేది డొల్ల వీరాంజనేయుడు మంత్రి, వీరాంజనేయుడు వాళ్ళ వీరాంజనేయుడు. అలాగే శాసనమండలిలో స్పీకర్ ఆమోదించలేదు డోరు మాల. కానీ ఈరోజు మొత్తం నిన్న ఒక పండగ రోజు, అంటే పూర్తిగా ఒక చట్టమైన రోజు నిన్న. అలాగే నిన్న కూడా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు 1650 ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా ఒక ఘనకార్యం మాదిగలు. ఇది ఒక పండగ రోజు. నిన్న ఒక రోజు దాన్ని బాగా గణతంత్రంగా చేసుకోవాలి మనం. నిన్న ఒక చట్టం అయిన రోజు అసెంబ్లీలో పాస్ అయింది, శాసనమండలిలో పాస్ అయింది. ఆ పాస్ చేసినది ఉన్నవారు బాల సమాజ వర్గానికి చెందిన మంత్రి డొల్ల బాల వీరాంజనేయుడు. ఇక్కడ శాసనమండలిలో ఆమోదించినది ఎవరి స్పీకర్. ఇది ఆలోచించేది. ఎంత మహనీయుడు. ఆ ఘనత పోరాడి 31 సంవత్సరాలు పోరాడి జాతిని ఒక స్థాయిలో వింటి రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు మహాదేవుడు మందాకృష్ణ మాదిగ. 1650 ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాలు నిన్న పత్రాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నారా లోకేష్ ద్వారా. నేనే సాయంత్రమే నిన్న ఒక కేక్ కట్ చేయాలనుకోండి. కొంత ఇబ్బంది, అది నా అధ్యక్షులు మీరు వీళ్ళు అందుబాటులో లేక, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్నారు. నేనే పోయి చేస్తే బాగున్నది. పిల్లలు రావాలని నేను చేయలే. ఈరోజు చేయాల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఖచ్చితంగా. అయితే పండగ రోజు, నిన్న రోజు పెద్ద పండగ రోజు. నిన్న 1650 టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు కల్పించేది కాదు, పత్రాలు కూడా ఆల్రెడీ చేసినారు నిన్న, నియామక పత్రాలన్నీ. అలాగే అసెంబ్లీలో పూర్తి స్థాయి ఆమోదం తెలిపి చట్టం రూపమైంది వర్గీకరణ. ఇలాంటి మహనీయుడు మనకు దొరకడం చాలా ఎవరు లేరు. అంబేద్కర్ అప్పుడున్నాడు, జగజ్జీవరావు అప్పుడున్నారు. ఇప్పుడు ఈయన మందాకృష్ణ రూపంలో పుట్టారు. బాగా గమనించారు. కానీ అలాంటి దేవుడు రేపు 17వ తారీఖు వస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మీరే 100 మంది మాదిరి తయారై గ్రామాల్లోకి పోయి మీరు ఖచ్చితంగా మీరు చెప్పడమే. కానీ వాళ్ళు రావడానికి ఎంతోమంది సిద్ధున్నారు గ్రామాల్లో. క్రిస్టియన్ అంటే చాలా అన్ని కులాలలో కూడా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కానీ మొత్తం సహకరిస్తారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం టోటల్ మనం అంటే కూడా వర్గీకరణ పూర్తి సపోర్టు. ఇక అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళందరూ సహకారం తీసుకుందాం, పదాం. అన్న వస్తున్నాడు ఘనస్వాగతం పలకడానికి. కాబట్టి మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. ఇప్పుడు రేపు నుంచే మేమేం చెప్పాల్సిన అవసరం లే. మండలాల్లో కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని ఆటో మైక్ కట్టుకొని మీరు బయలుదేరండి. ప్రతి పల్లెకోని మండలం మీరే. మేము వస్తే మీరు లీడర్ కాలేరు. మాకు తప్పదు, మేము ఎట్లయినా పోతాం. కానీ మీరెప్పుడు ఎదగల్లా. చిన్న సుబ్బారావుని ఏం చెప్పారు? కమిటీ యువకులు ఉండాలని కదా. క్రిస్టియన్ అదే పనిగా దూతను పంపించాడు కదా. ఆ దూత వచ్చి కరెక్ట్గా యూత్ను గ్రాడ్యుయేట్లను ఏర్పాటు చేసినా కదా. మీరు పోండి. ఏదైనా కానీ ఆర్థికంగా రోజు అంతో ఇంత తక్కువ ఉంటే మేము చెప్తాం, మేము చేస్తాం. ఇది అన్న ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై మాదిగ, జై మందాకృష్ణ.